విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గిరిజనులకు సంబంధించిన భూములను అక్రమదారుల వద్ద నుండి భూములను తొలగించి గిరిజనులకు అప్పగించాలని గిరిజన రైతులు ఆందోళన చేశారు. కమ్యూనిస్టు పార్టీని అడ్డుపెట్టుకొని భూదందాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాలిచ్చిన భూములను వెంటనే అప్పగించాలని మెంటాడ మండలం గుర్లతమ్మి రాజుపేట రెవెన్యూ పరిధిలోని వణుకువాని వలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వెంటనే ఎంఆర్ఓ స్పందించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేశారు. రేపు కోహ్లీ రికార్డుని ఇంకో డాష్ బ్రేక్ చేస్తారు. ఆయన వీలుగా బయట వాళ్ళని ఈ రికార్డు మాత్రం ఆయన బ్రేక్ చేయలేదు. జబ్బు ఒకసారి గిరిజనుల పట్టాల కోసం చెప్పాలి. గిరిజనుల పైన పట్టాల గురించి చెప్పాలి. ఆడపడ్డాక వచ్చి డబ్బులు కూడా ఇబ్బంది పెట్టదు. అర్థానికి పెట్టండి. మళ్ళీ కూడా ఓపెన్ పెడతాము. ఒక డేట్ ఇస్తాము. మీరే రండి. మీరు మా సర్వేతో మాట్లాడి మనకు విలేజ్ సర్వే రప్పించేసి ఒక డేట్ మీకు చెప్తాము. మీ ఊర్లో ఆ పక్కన గుర్రదమ్మరాజపేటలో సైట్ మీద కూడా ఓపెన్ పెడతాము. ఆ రోజు మీకు కూడా చెప్తాము. వచ్చేటప్పుడు సైట్ మీద ఎవరున్నారో తెలుసుకో దాటిపెట్టుగా. సో దాన్ని బట్టి మా ఆఫీస్ రికార్డు ప్రకారము మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అందరూ ఆ రోజు ఏమన్నా సార్ రికార్డు వెరిఫై చేస్తాను. రికార్డు కూడా వెరిఫై చేస్తాను. ఆవిడ కోసం మీరు చూస్తాను. ఓపెన్ ఎంక్వైరీ పెట్టినా అది 171 అండి. పెడితే రికార్డు తప్పు ఉంటే అది కూడా నేను సెపరేట్ చేస్తానండి. తప్పు అంటే కొంచెం ఆలోచించాలండి. ఎక్కడ తప్పు అంటదండి? 20 ఆలోచించాలి. లక్ష్మమ్మన్న సుకరయ్య, ఆ గొర్రెల అప్పమ్మ, గొర్రెల సోమయ్య వీళ్ళ పేరు మీద భూములు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎస్సీలు గొర్రెల గ్రామస్తులకు చెందిన ఎస్సీలు వాళ్ళకి 171లోనూ 50 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు అక్కడ సాగు చేయకుండా ఇందులోకి వచ్చి ఇది భూమి కూడా మాదని ఆక్రమిస్తున్నారు. అన్న మేము ఎంఆర్ఓ గారు వచ్చి చూసారు. ఇది మీకు తప్పు, ఇది కాదని చెప్పేశారు. అది ఎలా తప్పు పడ్డదో మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 1Bలు వచ్చాయి, 1Bలు ఉన్నాయి కదండి. ఇప్పుడు తప్పు అనేది ఎలాగో క్లియర్గా చెప్పాలి కదా. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పేశారు. అందుకే ఈరోజు మేము ధర్నా చేసి దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాంబాబు అండి, టోకు రాంబాబు, వణుకువాని వలస నాది. గిరిజనులు పైన మేము ఏదైనా అడుగుతుంటాం మా భూముల కోసం. అలాగే మేము ఎస్టీఓలని చదువు లేక ఎంఆర్ఓ ఎన్నోసార్లు వచ్చారు,
మా గ్రామానికి విఆర్ఓ కూడా వచ్చాడు. మీ భూములు కావు, మీకు అర్హత లేదు, అక్కడ ఏమీ లేదని మాకు వ్యతిరేకమే విఆర్ఓ కూడా మాట్లాడాడు. ఎంఆర్ఓ కూడా వచ్చారు, మీ భూములు కావు, ఇవి కావు అని చెప్పారు అతను. అయినా మేము భరించాము. ఈరోజు ధర్నా కూర్చున్నాము. ఏదో ఒకటి సమాధానం అతను చెప్పాలి, మాకే న్యాయం తీర్చాలని కోరుతున్నాం. అతని వల్ల విఆర్ఓ కూడా ఎన్నోసార్లు మా ఊరికి వచ్చి బెదిరించాడు. అతను కూడాను ఫోన్లే ఆలోచించాము. మేము వెనక ముందు ఆలోచిస్తున్నాము. ఇదిగో 1 బీలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి, పాత రికార్డుల నుంచి ఉన్నాయి. మాకే 186లోని 1 ఉంది భూమి, 186లో 3లోని భూమి ఉంది. ఇవంతా చూపెడితే ఈ రికార్డులన్నీ తప్పుడు రికార్డులని చెప్పాడు ఎంఆర్ఓ గారు. మాకైతే తెలియదు, మేము గిరిజనుల బిడ్డలం కాబట్టి మాకు చదువు లేక ఏది లేక మాకు బెదిరిస్తున్నారేమో అనుకుంటున్నాము. ఆధారాలు ఉన్నా కూడా ఇంత అన్యాయం జరుగుతుందా? ఇంత సిటీ దగ్గర ఉండి, ఇంత పంచాయత్ దగ్గర ఉండి ఒక గిరిజనులు పేదవులకి జరుగుతున్న అన్యాయము మరొకడికి జరగకూడదని మా బాధ. మా గిరిజనులందరూ, మా గ్రామం అందరూ కలిసి అందరు కట్టకూడొచ్చే మేము న్యాయం తీర్చాలని కోరుతున్నాం బాబు. వందనాలు.